మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు మొట్టమొదటిగా మనం ఈ ఒక్క ఉపవాస కూటాలు 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్వితీయంగా మనం ఆశీర్వదించబడతాం. ప్రతి విషయంలోనూ మనకు దేవుడు తోడై ఉన్నాడని మనం గుర్తెరిగి మనం దేవునిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈరోజు భస్మ బుధవారం అన్నమాట. భస్మ బుధవారం అంటే మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పంటలు పండించిన తర్వాత ఆ పొల్లంతా కూడా కాల్చేసి ధాన్యాన్ని గాదుల్లో వేసుకొని మరి భస్మ బుధవారం జరుపుకునేవారు. దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ కూడా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ పాపములో పడిపోయి పాపములోనే చనిపోతూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి బాధ కలిగింది. ఆయన అంటూ ఉన్నాడు, మరి ఆ కంజరి తీసుకొచ్చన్నా, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. మరి ఏం చేస్తూ ఉండాలి? తప్పిపోయినప్పుడు మనకు శోధనలు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా మనము ఒక ఉపవాస దినాన్ని పాటించుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు కానీ, లేకుంటే గుండె బాధ తట్టుకోలేనంత హృదయం బాధపడుతూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తుంటాడంటే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. మనమైతే చూడండి, ఎవరైనా ఏదైనా అడుగుతున్నారనుకో, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకో, సహాయం చేయటానికి త్వరపడి రాము. మనం ఏం చేస్తూ ఉంటామంటే దుష్టాలోచనలు మనసుకుంటూ ఉంటాయి. మనం సహాయం చేద్దామా? చెయ్యొచ్చులే, ఆడు ఎంతవరకు పోతాడో చూసి అప్పుడు చేద్దారులే అనుకుంటూ ఉంటారు. మనుషుల యొక్క స్వాభావికంగా ఎటువంటి దురుద్దేశాలు ఉంటాయంటే సహకరించే మనస్తత్వం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనకు శోధన వచ్చినప్పుడు మరి దేవుని దగ్గర ఒక్క ఉపవాసం ఉండి, ఒక్క రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విడుదల మనకు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తిని, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే చూడండి, ఇంతకుముందు ఏం చేసేవారంటే యేసు ప్రభువారు రాకముందు బట్టలు చింపుకొని ఏదైనా దోషం పూరితమైన వారికి కుటుంబంలో జరుగుతూ ఉంటే, ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే, ఏదైనా శోధన వచ్చినప్పుడు బట్టలు చింపుకొని గోనె బట్ట కొట్టుకుని బూడిద పోసుకొని అనేకమైన మంది అలా ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరి ఇక్కడ యోబు కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. చాలామంది బైబిల్లో ప్రవక్తలందరూ కూడా శోధన పరిస్థితిని బట్టి బట్టలు చింపుకొని బూడిద జల్లుకొని గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్త్రమును కాదంటే వస్త్రాన్ని చింపుకుంటే ఏమీ కాదు, కానీ హృదయాన్ని చెప్పుకోవాలంటూ ఉన్నాడు. అంటే హృదయాన్ని చెప్పుకుంటామంటే మనం ఏమన్నా బ్లేడ్ ఎట్టు కానీ ఏదైనా ఎట్టి ఇలా కోసేసుకుంటామా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంగలార్చాలి,
దేవుడు మన యొక్క పరిస్థితిని బట్టి మనల్ని లేవనెత్తే వరకు కూడా మనము ఈ లోకములో అంగలార్చి ప్రార్థన చేయాలి. ఆయన సర్వశక్తుడు మంతుడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు మేలు కలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసామంటే మనం మేలు పొందుకున్నామని మనం విశ్వసించాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నాకెక్కడ దేవుడు చేస్తాడులే అనుకుంటూ ఉంటారు. అది ఒట్టి అబద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అడిగితే అమ్మైనా పెట్టదేమో కానీ దేవుడు అడిగితే ఖచ్చితంగా మన యొక్క హృదయ వాంఛలను నెరవేరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపిడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. అంటే పాలు తాగే బిడ్డలను కూడా తోడుకురమ్మంటున్నాడు. మరి చూడండి, మనకి ఇక్కడ అనేకమైన మంది యూత్ ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు, అనేకమైన మంది పెద్దవారు ఉన్నారు. మరి తోడుకు రమ్మని దేవుడు అంటూ ఉన్నాడు. అనేకమైన దినములుగా మనం చెప్తూ ఉన్నాం, రారే అంటే ఆశీర్వాదం పొందుకోవాలి. నేను ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి డబ్బు ఉంది కదా ఏదైనా చేసేయగలుగుతాం అనుకుంటారు. డబ్బు మనిషిని రక్షించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుడు తప్ప మనల్ని ఆపద నుండి లేవనెత్తేవాడు కానీ ఆపద నుండి కాపాడేవాడు కానీ ఎవరో లేరు. ఎంత డబ్బున్నా ఎంత ఏమైనా ఉన్నా కానీ ఏది అక్కడికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ దేవుడే మనకు తోడై ఉండాలి. దేవుడే మనకు అక్కడికి వస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, చిన్నవారిని పానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. పెండ్లి కుమారుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారై ఉన్నాడు. మన యొక్క మనవలు ఆలకిస్తూ ఉంటాడు. పెండ్లి కుమార్తె అంటే మనము సిద్ధపడాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెండ్లి కుమార్తె అంటే సంగమం. ఈ సంఘము సిద్ధపడి ఉండాలి, దేవుణ్ణి ఎదుర్కొంటానికి సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం, యెషయా 59వ అధ్యాయము, యెషయా 59వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అమ్మ 12వ వచనం చూస్తూ ఉంటే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు. మనము కూడా అనేకమైన సార్లు దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాం, విసిగిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరస్కరిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటూ ఉన్నాడు, నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఈరోజుని మనమందరము కూడా పాపం చేయని వారుమా, ప్రతి ఒక్కరూ పాపపు శరీరముతోటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు అంటూ ఉన్నాడు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా పాపాలు మా మీద సాక్ష్యం పలుకుచున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పాపము కూడా అది దేవునికి మనము మన ఎడల దేవునికి సాక్ష్యం పలుకుతూ ఉంటాయంట. ఇదంటున్నాడు, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ఎప్పుడు తెలుస్తాయి ఈ దోషాలు? మనం చేసిన తప్పిదాలు మనకు ఎప్పుడు తెలుస్తూ ఉంటాయంటే, మనము ఒక్కొక్కసారి అక్రమానికి గురైపోతూ ఉంటాం, అనారోగ్యానికి గురైపోతూ ఉంటాం, లేకుంటే శ్రమలకు గురైపోతూ ఉంటాం. అది ఎందుకని ఇలా శ్రమలకు గురైపోతాము, అన్యాయానికి గురైపోతూ ఉంటామంటే మనం చేసిన అక్రమాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుడు తీర్పరి అయి ఉన్నాడు కాబట్టి దేవుడు
చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అప్పుడు మన అక్రమాలు మనకు గుర్తు రావటానికి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక మొట్టిగా ఇలా పొడుస్తాడు నెత్తి మీద. ఏదో ఒక అనారోగ్యం కానీ లేదంటే చిన్న 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 శ్రమలు. అమ్మ చూడండి, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకంట సహించగలిగినన్ని శ్రమలు మాత్రమే పెడతా ఉంటాడంట. సహించలేనన్ని శ్రమలు మనకు పెట్టడం. అందుకని మనం ప్రతి విషయంలోనూ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు మనకు వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ఒక్కటే నమ్మకం ఉండాలి, గుడ్డిగా నమ్మాలన్నమాట. నేను సహించలేనన్ని శ్రమలు నాకు ఎట్టనన్నావు కదా ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రతి శ్రమల నుండి మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిరుగుబాటు చేయుటకు యెహోవాను విసర్జించుటయు, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వివరించుటయు, హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుతున్నవే. అమ్మ ఇది ఇక్కడ నేను చూసినట్లయితే ప్రతి చోట కుటుంబంలోనే కాదు, చుట్టుపక్కల వారిలో కానీ, బంధువుల్లో కానీ, సంఘములో కానీ ఇదే జరుగుతుంది. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి ఏ మా వలన జరుగుతున్నవి. ప్రతి విషయంలోనూ అసత్యమే, నిజం మాట్లాడరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమునకు ఆటంకము కలుగు చేయుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయానికి ఈ రోజుని అన్ని ఆటంకాలే. ప్రతి విషయంలో న్యాయంగా మాట్లాడేవాడికి అనేకమైన శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు ఇద్దరు పెద్దవారు, పెద్ద కుటుంబాలు అన్నమాట, దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ఓ సర్పంచి చాలా మంచోడు. ఎంత మంచోడంటే చేమకు కూడా హాని చేయనటువంటి వాడు వచ్చి రే తప్పుని తప్పుగా చెప్పాలి ఎప్పుడైనా సరే. నేను అంటూ ఉంటాను, ఒరే నువ్వు నీ మీద సాడీలు చెప్పినా కానీ నువ్వేం పట్టించుకోకో, 10 మందిలోకి వచ్చిన తర్వాత నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడకపోతే అది అబద్ధం అంతా తెలిసిపోతారా, నువ్వు కంగారు పడకని చెప్తా ఉంటాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు. అవన్నీ ఒరే నీది తప్పురా అన్నాడంట. నాది తప్పు చేస్తే తప్పు అనకపోతే ఏమంటాడు? వెంటనే నన్ను కత్తించుకుని నరికేశాడు. అంత దుర్మార్గమైన మనుషులు న్యాయాన్ని న్యాయంగా మాట్లాడినందుకు ఎంతంటే అతన్ని చచ్చిపోవటానికి కూడా అతను వెనుతీయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో న్యాయం ఉండాలి. అంటున్నాడు, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది. అంటే సత్యం సంత వీధులు అంటే అమ్మ మనం చూడండి, దేవుని యొక్క సేవకులు కానీ, దేవుని నమ్మినటువంటి బిడ్డలు కానీ వారు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారు అనుకో, వారు బ్రతికి ఎక్కడ ఉంటుంది? సంత వీధులలో ఉంటుంది. పలానా వాడు క్రైస్తవుడు ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, పలానా పాస్టర్ గారు, పలానా సంఘ పెద్ద ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని ఎక్కడ ఉంటుందంటే సంత వీధులలో ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మము లోపల ప్రవేశింపనేరదంట. ధర్మం ఏం చేస్తూ ఉంటుంది? లోపల ప్రవేశింపనేరదంట. మనలో ధర్మము లోపల రాదు. ఇంకా నీచమైన ఆలోచన కలిగినటువంటి వారికి నీచమైన బుద్ధే ఉంటుంది, చేసుకుంటూనే పోతూ ఉంటారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయులారా. ఇక్కడ అంటున్నాడు, ఆమోసు ప్రవక్త అంటున్నాడు, న్యాయమును అన్యాయమునకు మార్చి. న్యాయాన్ని ఏం చేస్తున్నారమ్మా? అన్యాయానికి మారుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు
నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్రం, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా